నిజమే. మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది. అది ఎప్పుడూ పూలపాన్పులా ఉండవచ్చు. కానీ ప్రతి దశలోనూ ఒక ప్రత్యేకమైన అందం, అనుభవం దాగి ఉన్నాయి. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటమే జీవిత పరమార్థం. బాల్యం అంటేనే చింతలు లేని సమయం. ఆటలు, పాటలు, అల్లరి, అమ్మానాన్నల ప్రేమ మధ్య గడిచే ఈ దశ మనిషి వ్యక్తిత్వానికి పునాది వేస్తుంది. లోకం గురించి ఏమీ తెలియని నిష్కల్మషమైన మనసు మనది. ఇక్కడే మనం భాషను, బంధాలను, ప్రాథమిక విలువలను నేర్చుకుంటాం. యవ్వనం శక్తికి, ఉత్సాహానికి నిదర్శనం. ఈ దశలోనే మనిషి తన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కష్టపడతాడు. ప్రేమ, స్నేహం, కెరీర్ వంటి కీలకమైన మలుపులు ఇక్కడే వస్తాయి. కష్టసుఖాల అసలైన రుచి ఈ దశలోనే తెలుస్తుంది. బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగే కాలం ఇది. ఈ దశలో మనం పడే శ్రమనే వృద్ధాప్యంలో మనకు నీడను ఇస్తుంది. వృద్ధాప్యం అనేది విశ్రాంతికి, జ్ఞానానికి చిహ్నం. జీవితమంతా చూసిన ఎండ్రికాయలు, పండించిన పంటలు అన్నీ ఒక జ్ఞాపకంగా మిగిలే సమయం ఇది. ఒక మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి పొందిన అనుభవాన్ని తర్వాతి తరానికి అందించే గొప్ప దశ. శరీరం సహకరించకపోయినా మనసు నిండా తృప్తి ఉంటే ఈ దశ ఎంతో ప్రశాంతంగా సాగుతుంది. జీవితం అంటే కేవలం ఈ దశలు దాటడం మాత్రమే కాదు. ప్రతి దశలోనూ మనం పొందే అనుభవాలే అసలైన సంపద. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అది తాత్కాలికమే అని గ్రహించిన వాడు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలడు.